హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగినటువంటి జనరల్ సైన్స్లోని ఫిజిక్స్ యొక్క పీవైక్యూ యొక్క పార్ట్ 4 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈజ్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మెక్ అకాడమీ ఛానల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా హ్యాపీ హోలీ. అండ్ దాంతోపాటు మన యొక్క ఛానల్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా శ్రీనివాస్ మెక్ యాప్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. అండ్ లేట్ చేయకుండా మన యొక్క క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో అంటే క్లాస్ 3లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, మొత్తం కూడా ఎనర్జీ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ రోజు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎనర్జీ మాత్రమే మనకైతే అందుబాటులో ఉంటుంది. ఎనర్జీతో పాటు మనం మాస్ను కూడా స్టార్ట్ చేద్దాం. ఓకే, ఏం స్టార్ట్ చేద్దాం? మాస్ను కూడా స్టార్ట్ చేద్దాము. మాస్ ఈరోజు మనకు ఫినిష్ అయిపోతే నెక్స్ట్ వీడియో నుంచి మనం ఏం స్టార్ట్ చేద్దాం? ఫోర్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈసారి ఎక్కువగా మనకు మెకానిక్స్ నుంచి కనిపించినాయి కాబట్టి ఎక్కువ టైం మనకు వీటిలోనే పడుతుంది. ఓకే, సో లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. అండ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్, what will be the potential energy of a block of mass 30 kg kept at a height of 20 meters? Take the value of g equals to 10 meter per second square. సో 20 మీటర్ల ఎత్తులో ఉంచబడినటువంటి 30 కేజీల యొక్క ద్రవ్యరాశి కలిగినటువంటి ఒక బ్లాక్ యొక్క స్థితి శక్తి ఎంత? సో మనకు అడిగింది స్థితి శక్తి. అంటే స్థితి శక్తి యొక్క ఫార్ములా ఏంటిది? m ఇంటూ జీ ఇంటూ హెచ్, రైట్? m ఇంటూ జీ ఇంటూ హెచ్. మాస్ ఎంత? 30 కేజీలు. గ్రావిటేషన్ ఆల్రెడీ ఇచ్చేసిండు 10. హైట్ ఎంత? 20. సో అన్ని యూనిట్స్ కరెక్ట్ ఉన్నాయా? ఇది కేజీల్లో ఉంది, ఇది మీటర్ పర్ సెకండ్స్లో ఉంది, అండ్ ఇది మీటర్స్లో ఉంది. ఇది మీటర్లో ఉంది, ఇక్కడ మీటర్లో ఉంది కాబట్టి నో ప్రాబ్లం. సో 3 2 6, 3 సున్నాలకు 3 సున్నాలు. సో ఆన్సర్ ఏంటి? 6000 జౌల్. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ అన్ ఆబ్జెక్ట్ డ్యూ టు ఇట్స్ పొజిషన్ ఆర్ కన్ఫిగరేషన్ ఇస్ కాల్డ్. ఒక వస్తువులో దాని యొక్క స్థానం మరియు ఆకృతి కారణంగా నిల్వ చేయబడినటువంటి శక్తిని ఇలా పిలుస్తారు. సో స్థితి లేదా స్థానం లేదా ఆకృతికి సంబంధించినటువంటి డేటా కనుక వస్తే అది మనకు స్థితి శక్తి అవుతుంది. చలనం ఉంటే మనకు గతి శక్తి అవుతుంది. ఉష్ణానికి సంబంధించి డేటా వస్తే అది మనకు థర్మల్ ఎనర్జీ లేదా ఉష్ణ ఎనర్జీ అవుతుంది. శబ్దానికి సంబంధించి డేటా ఉంటే అప్పుడు మనకు అది ధ్వని శక్తిగా మారడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ కైనెటిక్ ఎనర్జీ? కింద వాటిలో గతి శక్తి గురించి సత్యం కాదు. ఓకే, గతి శక్తి అంటే ఏంటిది? చలనంలో ఉండాలి. ఓకేనా? గతి శక్తి అంటే చలనంలో ఉండాలి. సో దీంట్లో ఏది మనకు కాదు? ఫస్ట్, ఇది ఒక స్కేలార్ క్వాంటిటీ, ఇది ఒక అదిశ పరిమాణం. ఎస్, మనకు గతిశక్తి అనేది అదిశ పరిమాణము. రెండోది, ఇది దిశపై ఆధారపడి ఉంటుంది. అదిశ అంటే దిశపై ఆధారపడదు కదా, కాబట్టి ఇది కాదు. ఇది చలనంపై ఆధారపడి ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద మోషన్. ఎస్, ఇది మోషన్ పై ఆధారపడి ఉంటుంది. ఒక వస్తువు ఈ విధంగా డౌన్కి వచ్చినా చలనంలోనే ఉందని అంటాం, పైకి వెళ్ళినా చలనంలోనే ఉంది అని అంటాం. కానీ ఇటు వెళ్తే ఇదొక డైరెక్షన్, ఇది వెళ్తే ఇదొక డైరెక్షన్ కదా, బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. సో మనకు ఏ డైరెక్షన్ వెళ్ళినా సరే అది చలనంలో ఉందని అంటాం. కానీ మన గతిశక్తి పాయింట్ ఆఫ్ వ్యూలో స్పెసిఫికల్గా అక్కడ పాజిటివ్ నెగిటివ్ ఏం ఇంపాక్ట్ ఏమి ఉండదు కాబట్టి సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఇది ఎప్పుడు రుణాత్మకంగా ఉండకూడదు. ఇట్ కెన్ నెవర్ బి నెగిటివ్. ఇది నెగిటివ్ అవ్వదు. ఎస్, ఇది అయితే ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది లేదా జీరో అవుతుంది. నెగిటివ్ ఎందుకు కాదు? ఎందుకంటే దీని దిశ లేదు కాబట్టి. అంటే ఇటు వెళ్తే పాజిటివ్ అనుకోండి, ఇటు వస్తే నెగిటివ్ అవ్వాలి. కానీ ఎటు వచ్చినా మనకు అంతే ఇంపాక్ట్ అన్నప్పుడు అది రుణాత్మకంగా అవ్వదు. ఓకే, ఇది వినేటప్పుడు ఏం అర్థం కాదు, బట్ రియల్ లైఫ్ అప్లికేషన్ మనం తీసుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది. ఓకే, లేదంటే 2 3 సార్లు వినండి, మీకు అర్థమైపోతుంది. An object has a mass of 11 kg and is placed at a height above the ground. Okay, if its potential energy is 440 joules and g equals to 10 meter per second square, then what is the height? ఓకేనా, ఒక వస్తువునంట 11 కేజీల బరువు ఉన్నదంట. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారంటే భూమి పైన కొంత ఎత్తులో పెడితే దాని యొక్క స్థితి శక్తి 440 జౌల్స్ అయితే జీ వాల్యూ ఇస్తే హెచ్ వాల్యూ ఎంత అంటే ఎత్తు వాల్యూ ఎంత? సో ఎం జీ ఇంటూ హెచ్ కదా. సో ఎంజీహెచ్లో చూడండి, ఇక్కడ మనకు కావాల్సినటువంటిది పొటెన్షియల్ ఎనర్జీ యాక్చువల్ మనం అనుకునేది, బట్ ఆల్రెడీ పొటెన్షియల్ ఎనర్జీ ఇచ్చేసిండు, 440 జౌల్స్ ఇచ్చేసిండు. సో మాస్ ఎంత? 11 కేజీస్ ఇచ్చిండు, ఇది 10 ఇచ్చేసిండు. సో హెచ్ కావాలి. సో 11 ఒకట 11 నాలుగు, ఇక్కడ సున్నాకి ఇక్కడ సున్నా పోయింది. హెచ్ వాల్యూ ఎంత? 4 అంటే ఎంత? 4 మీటర్స్. సో ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఇవన్నీ కూడా సింపుల్ క్వశ్చన్స్, ఇట్లా 1 సెకండ్లో చేసేటటువంటి క్వశ్చన్స్. ఇక్కడ చూస్తే ఇది అర్థమైపోతూనే ఉంది, ఇక్కడ ఇక్కడ చూస్తే అర్థమైపోతూనే ఉంది. వీటి క్యాలిక్యులేషన్స్ కూడా అవసరం లేదు, కానీ మీకు ఐడియా ఉంటుందని చెప్తాను. ఇఫ్ ఏ బాడీ ఆఫ్ మాస్ ఎం ఈజ్ రైజ్డ్ టు ఏ హైట్ హెచ్ ఇన్ ఏ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఆఫ్ యాక్సిలరేషన్ జీ, ఇట్స్ పొటెన్షియల్ ఎనర్జీ డిపెండ్స్ ఆన్. త్వరణం జీ యొక్క గురుత్వక్షేత్రంలో ఎం ద్రవ్యరాశి ఉన్నటువంటి వస్తువును ఎత్తుకు పెంచినట్లయితే దాని యొక్క స్థితి శక్తి వేటిపై ఆధారపడి ఉంటుంది? ఏం లేదండి, ఇది డైరెక్ట్గా ఫార్ములానే, దట్ ఈస్ ఎంజీహెచ్. ఏంటి సార్ అంటారా? ఇక్కడ ఏమన్నాడు? స్థితి శక్తి యొక్క ఫార్ములాని అడగకుండా
జీ త్వరణము అంటే జీ గ్రావిటీ, ఎం ద్రవ్యరాశి, హెచ్ ఈ మూడు కలిపి ఏముంటుంది ఎంజీహెచ్ఏ కదా. అదే మన యొక్క డేటా. ఏం చేస్తుండంటే ఒకప్పుడు డైరెక్ట్గా అడిగేవాళ్ళు ఏమని స్థితిశక్తి యొక్క ఫార్ములా ఏంటిది, గతిశక్తి యొక్క ఫార్ములా ఏంటిది. ఇప్పుడు ఏంది దాన్ని కొద్దిగా ఎలాబరేషన్ చేసి క్యాండిడేట్ని కన్ఫ్యూజ్ చేసేస్తుంటు అంతే. ఓకే. అండ్ నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ టు ద ఎనర్జీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ జస్ట్ బిఫోర్ ఇట్ హిట్స్ ద గ్రౌండ్ వైల్ ఫాలింగ్ ఫ్రీలీ. ఒక వస్తువు స్వేచ్ఛగా పడిపోతున్నప్పుడు భూమిని తాకడానికి ముందు దాని శక్తికి ఏమి జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకు స్వేచ్ఛగా పడిపోతున్నప్పుడు అంటే సర్టెన్ హైట్ నుంచి కిందికి పడిపోతున్నప్పుడు భూమిని తాకడానికి ముందు జస్ట్ బిఫోర్ ల్యాండింగ్ ఆన్ ద గ్రౌండ్ అప్పుడు ఏం జరుగుతుంది. ఓకే. స్థితిశక్తి అత్యధికంగా ఉంటుంది మరియు గతిశక్తి అల్పంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే సో సర్టెన్ హైట్లో ఉన్నప్పుడు స్థితిశక్తి అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, కిందికి వస్తున్న కొద్దీ పొటెన్షియల్ ఎనర్జీ ఏమైంది డౌన్ అయిపోతుంది. ఓకేనా. కిందికి వస్తున్నా కొద్దీ పొటెన్షియల్ ఎనర్జీ డౌన్ అయిపోతుంది బికాజ్ ఆఫ్ గ్రౌండ్కి దీనికి మధ్య ఉన్నటువంటి క్లియరెన్స్ ఏదైతే ఉందో ఆ క్లియరెన్స్ తగ్గుతున్నా కొద్దీ పొటెన్షియల్ ఎనర్జీ తగ్గిపోతుంది. కాబట్టి ఇది కాదు, స్వేచ్ఛగా పడిపోతుంది అంటే పైనుంచి కిందికి వస్తుంది కదా. నెక్స్ట్ స్థితిశక్తి గతిశక్తి సమాన మొత్తంలో ఉంటుంది ఉండదు, ఎందుకంటే చలనంలో ఉన్నప్పుడు గతిశక్తి ఎక్కువ ఉంటుంది అండ్ అది పైనుంచి కిందికి వచ్చినప్పుడు ఏమైంది జీ వల్ల అంటే గ్రావిటీ ఫోర్స్ వల్ల అది స్పీడ్ పెరుగుతుంది. స్పీడ్ పెరుగుతున్నా కొద్దీ ఏమైంది ఆటోమేటిక్ గతిశక్తి పెరుగుతుంది, స్థితిశక్తి తగ్గుతుంది. గతిశక్తి అత్యధికంగా మారుతుంది, స్థితిశక్తి అత్యల్పంగా మారుతుంది. ఎస్ పైనుంచి కిందికి వచ్చేటప్పటికి ఈ యొక్క గ్రౌండ్ నుంచి ఆ యొక్క ఆబ్జెక్ట్ యొక్క హైట్ తక్కువగా ఉంటుంది కాబట్టి స్థితిశక్తి తక్కువగా ఉంటుంది. సర్టెన్ హైట్ నుంచి వస్తున్నప్పుడు దానికి ఆటోమేటిక్గా ఇంటూ జీ మనం ఇంప్లిమెంటేషన్ చేస్తూ వస్తాం కాబట్టి ఆటోమేటిక్గా గతిశక్తి పెరుగుతుంది. ఎస్ సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇవన్నీ కూడా మనం ఊహిస్తూ ఉంటే మనకు తెలిసిపోతూనే ఉంటుంది, కానీ ఎగ్జామ్ హాల్లో మనం ఉన్నటువంటి ప్రెజర్కి మనం అంత ఫాస్ట్గా రికగ్నైజ్ చేయలేము. దానివల్లనే మనం కన్ఫ్యూజ్ అయిపోయి ఇట్లాంటి క్వశ్చన్స్కే రాంగ్ ఆన్సర్స్ పెడుతూ ఉంటాం. ఓకే. సో ఆన్సర్ ఏంటి దాని ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. గతిశక్తి మరియు స్థితిశక్తి రెండు సున్నా అవుతాయా? అవ్వవు, ఎందుకంటే అది ఇంకా భూమిని చేరలేదు కదా, తాకడానికి ముందు అన్నాడు. ఇదే మనం ఈ చిన్న పాయింట్ అక్కడనే మనం మిస్ మ్యాచ్ చేసేస్తాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ట్రూ అబౌట్ ద పొటెన్షియల్ ఎనర్జీ. ఈ కింద వాటిలో స్థితిశక్తి సంబంధించి ఏది సత్యము? చదవండి ఒకసారి, చదవండి మొత్తం చదవండి, ఏది కరెక్ట్. ఏమడుగుతుండు? స్థితిశక్తి సంబంధించింది. వస్తువు యొక్క చలనంపై ఆధారపడి ఉంటుందా? మోషన్ పైన. మోషన్ అంటే ఏంటిది? ఆటోమేటిక్ అది గతిశక్తి కాబట్టి ఇది కాదు. ఇతర శక్తులుగా మార్చలేము, మార్చవచ్చు. ఇలాగనే మనం అనుకుంది స్థితిశక్తి కాస్త గతిశక్తిగా మారుతుంది. స్థానం లేదా స్థితి ఆధారంగా నిల్వ చేయబడినటువంటి శక్తి. ఎస్ సో దాంట్లో ఉన్నటువంటి స్థితి లేదా స్థానం యొక్క పొజిషన్ని బట్టి దాంట్లో ఉన్నటువంటి ఎనర్జీని మనం ఇక్కడ స్థితి శక్తిగా తీసుకుంటాము. ఎస్. అంటే ఒక రిజర్వాయర్ తీసుకుంటే ఆ డ్యామ్లో రిజర్వాయర్లో ఉన్నటువంటి వాటర్, సర్టెన్ హైట్లో నిల్వ చేయబడినటువంటి వాటర్, ట్యాంకులో ఉండేటటువంటి వాటర్, వాటికి స్థితిశక్తి ఉంటుంది. వస్తువు కదులుతున్నప్పుడు మాత్రమే ఉండేటటువంటిది గతిశక్తి అంటే స్థితిశక్తి కాదు, ఇక్కడ ఉండేది కేవలం కైనెటిక్ ఎనర్జీ మాత్రమే. ఓకే. సో ఆన్సర్ ఏంటి? ద ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఎనర్జీ పొసెస్డ్ బై ఏ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్, షేప్ అండ్ కన్ఫిగరేషన్. ఈ కింది వాటిలో ఏది దాని యొక్క స్థానం, ఆకారం మరియు ఆకృతి ఆధారంగా ఆ యొక్క వస్తువు కలిగి ఉంటుంది? సేమ్ క్వశ్చన్ కదా. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ ఏం తెలుస్తుంది? క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి, భయంకరంగా రిపీట్ అవుతున్నాయి. ఇప్పటివరకు డిస్కస్ చేసిన దాంట్లో ఏమైనా కొత్త పాయింట్ ఒక్కటన్నా కనిపించిందా? ఒక్కటన్నా సార్ ఎస్ ఇగో ఈ పాయింట్ నాకు కొత్తగా అనిపించింది ఏం లేదు. తిప్పి 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 ఏదో ఒకటి కొత్తగా చేసినట్టు తీసుకొచ్చి ఆడ పెడతాడు. అదే పదాలు అదే పదాలు ఏంటిదండి? స్థితిశక్తి. ఓకే. అండ్ దాంతోపాటు ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్తో పాటు ఇకపై మనం డిస్కస్ చేయబోయేటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎన్విరాన్మెంట్ ఈ యొక్క రీసెంట్ గ్రూప్ డీలు అడిగినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం రిలీజ్ అయిపోయింది. 525 పేజీలతోటి ఈ డేటాను ఉపయోగించుకోండి. త్వరలో తెలుగు మీడియం వస్తుంది, అది రాగానే అది కూడా ఇచ్చేస్తా. ప్రజెంట్ అయితే క్లాసెస్ చెప్తున్నాం కదా, క్లాసెస్ అన్ని కంప్లీట్ చేసేసుకుందాం. ఓకే. ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ m మూవింగ్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ v is 25 joules. That will be its kinetic energy when its velocity is increased to 3 times. ఏమైంది 3 times? ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో స్టార్టింగ్లో చేసినాం 2v అయితే అప్పుడు ఏమైంది 4v² అయిపోయింది, అంటే 4 times అయింది. 3 అయితే ఏమైంది 9 times అవుతుంది. ఓకే. సో ఇచ్చినటువంటి డేటాకి మనం 9 times చేసుకోవాలి. ఓకే. ఓకేనా. సో ఇక్కడ మనకి ఎంత ఇచ్చిండు? 25 joules, 25 225. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఎట్లా వచ్చిందంటారా? ప్రీవియస్ క్లాస్ చూడని వాళ్ళకైతే కన్ఫ్యూజ్ ఉంటుంది. ఏం లేదు, హాఫ్ mv² కదా. సో మనకి ఇక్కడ చలనంలో ఉన్నప్పుడు గతిశక్తి ఫార్ములా హాఫ్ mv². సో మనకి ఇక్కడ రెండోసారి ఏమైంది 3 రెట్లు పెంచిండు కాబట్టి హాఫ్
m v square that equals to half m v2 square v1 square v2 square. సో హాఫ్ పోయింది, ఎంకి ఎమ్ పోయింది, ఎందుకంటే అయ్యేవి కూడా చేంజ్ లేవు కాబట్టి, ఓన్లీ వెలాసిటీలోనే చేంజ్ వచ్చింది కాబట్టి. సో v1 స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు, దీన్ని రాసుకోవచ్చు 3 టైమ్స్ పెరిగింది కదా, v1 యొక్క వేగమే కదా 3 టైమ్స్ అయింది. సో 3v1 స్క్వేర్. సో v1 స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 9v1 స్క్వేర్. సో v1 పోతే ఇక్కడ మిగిలింది 9, ఆ 9ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసింది. ఓకే, సో ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇఫ్ ఏ బాడీ ఫాల్స్ ఫ్రీలీ ఫ్రమ్ ఏ హైట్, ఇట్స్ పొటెన్షియల్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ డాష్. పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుందండి, స్వేచ్ఛాపతనంగా పడుతున్నప్పుడు గతిశక్తిగా మారుతుంది. ద సింప్లెస్ట్ క్వశ్చన్స్ ఎవర్ సీన్ ఇన్ దిస్ కాంపిటేటివ్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ కన్వర్జన్ ఆఫ్ కెమికల్ ఎనర్జీ ఇంటూ హీట్ ఎనర్జీ. ఇది చూడండి, ఇది కొద్దిగా మీకు ఇప్పటి వరకు ఉన్న దాంట్లో కొద్దిగా రిలాక్సేషన్, అంటే కొద్దిగా వేరియేషన్ కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, రసాయన శక్తిని ఉష్ణ శక్తిగా మార్చాలి అంటే అవుట్కమ్ అనేది మనకు హీట్ రావాలి. విద్యుత్ సాయంతో నడుస్తున్నటువంటి మోటార్ మనకు బయటకి ఏమిస్తుంది, ఒక రొటేటింగ్ షాఫ్ట్ ఇస్తుంది, అంటే మెకానికల్ ఎనర్జీ ఇస్తుంది. అంటే ఇది కాదు. కలపని కాల్చడం వల్ల, అంటే బర్నింగ్ ఆఫ్ వుడ్ని బర్న్ చేయడం వల్ల ఏమైంది, హీట్ అనేది వస్తుంది, అంటే ఇది పాసిబిలిటీ ఉంది. బల్బులు వెలిగించినటువంటి బ్యాటరీ అనేది మనకి ఎలక్ట్రికల్ సప్లై మనకి ఇస్తుంది, బల్బ్ అనేది హీట్ అనేది ఇస్తుందా, ఏమిస్తుంది, లైట్ సోర్స్ అనేది ఇస్తుంది, కాంతి శక్తిని ఇస్తుంది. కాబట్టి ఇది కాదు, మనకు కావాల్సింది ఉష్ణ శక్తి. ఈ యొక్క సోలార్ కుక్కర్లో ఆహారాన్ని ఉడికించడం, హీట్ని ఇస్తే మళ్ళీ హీటే వస్తుంది, కాబట్టి ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. కలపలో మనకేముంటుంది, ఆ యొక్క అణువులలో మనకు రసాయన శక్తి కదా ఉండేది. సో కలపలో మనకు దహన సమయంలో ఏం జరుగుతుంది, ఆ యొక్క కెమికల్ ఎనర్జీ కాస్త మనకు ఈ యొక్క ఉష్ణ శక్తిగా మారుతుంది. అంటే మనోళ్ళు ఇదిగా ఆలోచిస్తారు, ఏమని సార్, బ్యాటరీ అంటే దాంట్లో ఆల్రెడీ లెడ్ యాసిడ్ అంటే అది కెమికలే, కాబట్టి అది మనకు ఇక్కడ బల్బు వెలుగుతుందంటే బల్బులోంచి కూడా సర్టెన్ హీట్ అనేది వస్తుంది. ఎస్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కరెక్టే, అంటిల్ దిస్ ఆప్షన్ అరైస్, అంటే ఈ ఆప్షన్ లేకపోతే ఇది కరెక్టే. ఒకవేళ ఇక్కడ మనం ఎల్ఈడి బల్బ్ పెట్టినాం అనుకున్నప్పుడు పరిస్థితి ఏంది, హీట్ రాదు కదా కదా. అదే బల్బు నుంచి ఇక్కడ ఏమనాలి, ఉష్ణశక్తి బదులుగా కాంతి శక్తి లేదా విద్యుత్ శక్తి అని అంటే బ్యాటరీ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. కింద వాటిలో ఏది స్థితి శక్తి లేదా సంభావ్య శక్తికి ఉదాహరణ. ప్రవహించే నీరు ప్రవాహం అంటే ఫ్లో అవుతుంది, అంటే ఆటోమేటిక్గా దాంట్లో ఉంటుంది కైనెటిక్ ఎనర్జీ. దొర్లుతున్న బంతి కైనెటిక్ ఎనర్జీ. బల్ల మీద ఉంచినటువంటి పుస్తకం, బల్ల కదులుతుందా, కదులుతలేదు, ఇది కదులుతలేదు, కాబట్టి ఇది స్థితి శక్తి. కదిలే రైలు కదులుతుంది, కాబట్టి దాంట్లో కైనెటిక్ ఎనర్జీ అంటే గతి శక్తి. సో ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో ఈ విధమైనటువంటి క్వశ్చన్స్, ప్రతి క్వశ్చన్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం, కాబట్టి దయచేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ దాంతోపాటు బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేటటువంటి ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. వీడియోని అందరూ కూడా లైక్ చేయండి అండ్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకేనా. A body of mass 2 kg is moving with a speed of 3 meter per second. Its kinetic energy is 2 కిలోల ద్రవ్యరాశి ఉన్నటువంటి వస్తువు అంట 3 మీటర్ పర్ సెకండ్ వేగంతో కదిలితే దాని యొక్క గతిశక్తి ఏమవుతుంది. ఫార్ములా ఏంటిది, హాఫ్ mv స్క్వేర్. హాఫ్ ఇంటూ మాస్ ఎంత 2 kg ఇంటూ 3 ఇంటూ 3 9, ఇది పోయింది 9 జౌల్స్. ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇది కూడా మైండ్లో చేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే అందరికి ఐడియా ఉండదు కదా, కాబట్టి మనం ఇక్కడ బోర్డు మీద చేయడం జరిగింది. ఓకే, మీరు కూడా నెక్స్ట్ టైం నుంచి మైండ్లో క్యాలిక్యులేషన్ చేసి టక్కున ఆన్సర్ పెట్టేయాలి, ఎందుకంటే సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ. ద ఎనర్జీ పర్సిస్టెడ్ బై ఏ మూవింగ్ ఆబ్జెక్ట్ డ్యూ టు ఇట్స్ మోషన్ ఈస్ కాల్డ్. కదిలే వస్తువు దాని యొక్క చలనం కారణంగా కలిగి ఉన్నటువంటి శక్తిని ఎలా అంటారు. చలనం ఏంటిది, గతిశక్తి. ఉష్ణశక్తిలో చలనం ఉంటుందా, అణువుల యొక్క చలనం ఉంటుంది, కాకపోతే మెయిన్ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవ్వదు. ఓకే, సో ఇది కాదు రసాయన శక్తి. ఇందులో కూడా ఇంటర్నల్గా అయాన్స్ మూవ్ అవుతాయి, కానీ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవ్వదు. ఆబ్జెక్ట్ మూవ్ అయ్యేది ఇది మాత్రమే. ఓకే, అండ్ నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ వెన్ ఏ పెండులం బాబ్ స్వింగ్స్ ఫ్రమ్ ఇట్స్ మీన్ పొజిషన్ టు ఎక్స్ట్రీమ్ పొజిషన్. సో మీన్ పొజిషన్ నుంచి ఎక్స్ట్రీమ్ పొజిషన్కి ఊగినప్పుడు ఏం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 2 లైన్లు గీస్తా. సో ఇది గ్రౌండ్ లెవెల్ అంటే 0 లెవెల్, ఇది ఒక సర్టెన్ ఒక 2 మీటర్స్ అనుకోండి సింపుల్గా, అంటే యాక్చువల్గా 2 సెంటీమీటర్స్ అనేది ఉంటుంది, మనం కొద్దిగా బెటర్గా అనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా స్లో అయిపోయింది. ఓకే, గ్రావిటీ అనేది రివర్స్ అప్లై అవుతుంది, కాబట్టి పైకి వెళ్తున్న కొద్దీ పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజ్ అయ్యి కైనెటిక్ ఎనర్జీ డిక్రీజ్ అయ్యింది. సో స్థితిశక్తి పెరిగి గతిశక్తి తగ్గుద్ది. సో దిస్ ఈజ్ ద కండిషన్. ఎందుకంటే సర్టెన్ హైట్ చేరింది కదా, హైట్ వచ్చింది అంటే కైనెటిక్ ఎనర్జీ డౌన్ అయిపోయి పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజ్ అయింది.
అండ్ దాంతోపాటు మూవింగ్ అవుతుంది అని అన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు అక్కడ ఏం జరుగుతుంది చెప్పండి, పొటెన్షియల్ ఎనర్జీ కాస్త కైనెటిక్ ఎనర్జీ మారుతుంది. బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి వెలాసిటీ అనేది డిక్రీజ్ అవుతుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. ఓకే, ద వర్క్ రిక్వైర్డ్ బై అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ టు బ్రింగ్ ఏ మూవింగ్ బాడీ టు రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు. సో చలనంలో ఉన్నటువంటి ఒక వస్తువును అంటే నిశ్చల స్థితికి తీసుకురావడానికి బాహ్య బలానికి అవసరమైనటువంటి పని దీనికి సమానము. సో ఈ క్వశ్చన్ చూడండి, ఆన్సర్ చేయండి. దీనికి ఏమవుతుంది, చలనంలో ఉన్నది. ఓకే, అంటే చలనంలో ఉన్న ఒక వస్తువును నిశ్చల స్థితిలోకి తీసుకురావడానికి అంటే మూవింగ్ అవుతున్న దాన్ని మనం స్టాప్ చేయడానికి మనం ఏం చేయాలి ఇక్కడ ఆలోచించండి. దాన్ని మనం ఏం అప్లై చేయాలి, ఫోర్స్ అప్లై చేయాలి. ఫోర్స్ ఎట్లా, రివర్స్ అప్లై చేయాలి. రివర్స్ అప్లై చేయాలంటే మనం కూడా మోషన్లో ఉండాలి, అంటే కైనెటిక్ ఎనర్జీ. ఏం లేదు, ఇక్కడ నుంచి ఒక కార్ ఉంది అనుకుందాం. ఓకే, ఒక కార్ ఉంది అనుకోండి. సో ఇప్పుడు ఈ కార్ అనేది సర్టెన్ స్పీడ్తో వస్తుంది. సో ఈ కార్ని మనం ఇక్కడ ఉండి మనం పుష్ చేయాలి. ఓకే, ఓకే, హోల్డ్ చేస్తున్నాం అనుకోండి, ఆపడానికి ట్రై చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం కూడా కదులుతూనే ఉంటాం దాంతోపాటు, కాబట్టి కైనెటిక్ ఎనర్జీ. వాట్ డస్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ డిపెండ్స్ ఆన్. ఒక వస్తువు యొక్క స్థితి శక్తి దీనిపై ఆధారపడి ఉంటుంది. చెప్పండి, ఉష్ణోగ్రత కాదు, పొజిషన్ లేదా అరేంజ్మెంట్, ఎస్. స్పీడ్ కాదు, కలర్, షేప్ కాదు. షేప్ అవ్వచ్చు కానీ కలర్ కాదు, అందుకే మనడు కలర్ ఇచ్చిండు. ఓకే, సో ఆన్సర్ ఏంటి, ద ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్స్ ద కైనెటిక్ ఎనర్జీ. ఈ కింది ప్రకటన లేదు గతి శక్తిని బాగా వివరిస్తుంది. ఓకే, సో ఇది మనకు ప్రజెంట్ కాంపిటీషన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకేనా, సో ఇట్లాంటి క్వశ్చన్సే ఎగ్జామ్లో బాగా ఫ్రేమ్ చేస్తూ ఉంటారు. సో చూడండి, గతిశక్తి గురించి నిశ్చల స్థితిలో ఉండడం వల్ల అయిద్దా, కాదు, అంటే స్టేబుల్ కండిషన్లో లేదా రెస్ట్లో ఉన్నప్పుడు అవ్వదు. వేగం పెరిగే కొద్దీ గతిశక్తి తగ్గుద్దా, వేగం పెరిగే కొద్దీ గతిశక్తి కూడా పెరుగుతుంది, ఎందుకంటే v² కాబట్టి. ఇంకా వర్గం అంటే స్క్వేర్ సైజ్ అయ్యి దాని ఆకారంగా కాదు, ఇంకేమిది, వస్తువు యొక్క చలనం ఆధారంగా. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మనకి ఏమైపోయింది, ఎనర్జీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఏమన్నా కొత్తది ఉందా అంటే 1-2 పాయింట్స్ చెప్ప, మిగిలిన అన్ని పాతయ్యాయి. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం మాస్. సో మాస్లోనే మనం ఏం డిస్కస్ చేద్దాం, మెయిన్గా దీంట్లోనే మనం ఇనర్షియా అని కూడా కంప్లీట్ చేసేసుకుందాం. ఓకే, మాస్, ఇనర్షియా. ఓకే, సో ఫస్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటిటీస్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ ద ఇనర్షియా ఆఫ్ ఏ బాడీ. సో ఈ కింది పరిమాణాల్లో లేదా ఈ కింది రాశుల్లో ఏది ఒక వస్తువు యొక్క జడత్వానికి కొలమానం. జడత్వానికి కొలమానం అనేది డైరెక్ట్ అండి ఫార్ములా. జడత్వానికి కొలమానం ఏంటిదండి, మాస్ అంటే ద్రవ్యరాశి. ఓకే, ద్రవ్యరాశి అనేది దీని యొక్క కొలమానం. ఇది ఏం చేస్తుంది, దాని యొక్క చలనంలో మార్పును నిరోధిస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు అర్థం కాదు, 2-3 క్వశ్చన్ చేస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ రీజన్ ఫర్ వై ఫ్రూట్స్ ఫాల్ ఫ్రమ్ ద ట్రీ వెన్ ద బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీ ఆర్ షేకన్ విగోరస్లీ. సో ఇక్కడ చెట్టు కొమ్మల్ని మనం ఇక్కడ ఒక మిషన్ తోటి వైబ్రేషన్ చేస్తున్నప్పుడు ఏమైంది, పైన ఉన్నటువంటి పండ్లన్నీ కూడా కింద పడుతున్నాయి కదా, ఇక్కడ మొత్తం యాపిల్ పండ్లన్నీ కింద పడుతున్నాయి కదా, దానికి గల కారణం ఏమిటి. ఇప్పుడు ఈ వైబ్రేషన్ చేసినప్పుడు ఆ పండు తన యొక్క స్థిరత్వాన్ని పొందడానికి ట్రై చేస్తుంది, అంటే నిశ్చల స్థితిలో ఉండడానికి ట్రై చేస్తుంది. కానీ నెక్స్ట్ టైం అదే టైంకి వచ్చేసరికి అక్కడ ఎటువంటి పటుత్వం అనేది ఉండకపోవడం వల్ల అది కింద రాలి పడుతుంది కాబట్టి. సో దానికి గల కారణం ఏంటిది, జడత్వం. ఓకే, జడత్వం కారణంగా ఆ తొడిమ ఏదైతే ఉంటుందో, పండుకి కొమ్మకు మధ్య ఉన్నటువంటి తొడిమ ఏదైతే ఉంటుందో, ఈ సడన్ వైబ్రేషన్ వల్ల అది తెగిపోతుంది. సో అది తన యొక్క ఒరిజినల్ పొజిషన్ ఉండాలని చూస్తుంది, తర్వాత నెక్స్ట్ సెకండ్లో తను ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది. ఓకే, and next, if passenger in a moving bus falls forward when the bus suddenly stops, this is due to which of the following. సో ఇక్కడ చూడండి, సడన్ గా బ్రేక్ వేసినప్పుడు, ఇక్కడ చూడండి బ్రేక్ వేసినప్పుడు వీళ్ళందరూ కూడా ఇక్కడ ముందలి పడిపోతున్నారు కదా, ఇక్కడ చూడండి ముందలికి పడిపోతున్నారు కదా ఆ పర్సన్స్ అందరూ. దానికి గల కారణం ఏమిటి, సీటుకు మరి ప్రయాణికునిగా బస్సు ద్వారా ప్రయోగించినటువంటి బలమా, లేకపోతే గమన జడత్వం, ఏంటిది కారణం ఏమిటి, ద రీజన్ ఈస్ ప్రయాణికుని యొక్క గమన జడత్వము. అంటే బస్సు ప్రయాణంలో ఉన్నప్పుడు వ్యక్తి కూడా ప్రయాణంలోనే ఉంటాడు కదా, సడన్ గా బ్రేక్ వేసినప్పుడు అదే ప్రయాణంలో ఉండాలి అనే ఉద్దేశంతో అలానే ప్రయాణం చేస్తుంటాడు. సో ఇక్కడ చూడండి, వీళ్ళ ముందర ఏది కూడా అడ్డంకి లేకపోవడం వల్ల వీళ్ళు డైరెక్ట్గా వచ్చేసారు. అది ఇక్కడ వీళ్ళు చూడండి, వీళ్ళ దగ్గర ఈ ముందర ఈ అడ్డం ఉండడం వల్ల వాటిని తగిలి ఆగిపోయారు. ఓకే, సో ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్, గమన జడత్వం.
విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ద మాస్ అండ్ వెయిట్. సో ఈ కింద వాటిలో ఏది ద్రవ్యరాశి మరియు బరువుకు సంబంధించి తప్పు. ద్రవ్యరాశి అనేది ఎక్కడైనా మారదు. బరువు అనేది ఎక్కడ, వెయిట్ అంటే మాస్ ఇంటూ గ్రావిటీ కదా. సో గ్రావిటీ చేంజ్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా వెయిట్ వాల్యూ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ప్రదేశం నుంచి ప్రదేశం ద్రవ్యరాశి మారుతుందా, మారదు. ద్రవ్యరాశి అదిశ, బరువు సదిశ. ఓకే. ద్రవ్యరాశి జడత్వం యొక్క కొలత, బరువు అనేది గురుత్వాకర్షణ బలము. మనకు ద్రవ్యరాశి ఎస్ఐ ప్రమాణం కేజీ, బరువు యొక్క ఎస్ఐ ప్రమాణం న్యూటను. మరి చెప్పండి దీని యొక్క ఆన్సర్ ఏంటి చెప్పండి. ఏది తప్పు ఉంది దాంట్లో, ఫస్ట్దే కదా. ఎందుకంటే ద్రవ్యరాశి అనేది ప్రాంతం టు ప్రాంతానికి మారదు నిజానికి. బరువు అనేది ప్రాంతం టు ప్రాంతం మారుతుంది. అంటే భూమి పైన వెయిట్ ఒక తిరుగుంటే, మూన్ పైన ఒక తిరుగుంటే, మార్స్ పైన ఒక తిరుగుంటే, సన్ పైన ఒక తిరుగుంటుంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. సో ద్రవ్యరాశి అనేది అదిశ, బరువు అనేది సదిశ. ఎస్, ఇది కరెక్టే. ద్రవ్యరాశి అనేది జడత్వం యొక్క కొలత, ఆల్రెడీ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటుంది దాని గురించి. అండ్ బరువు అనేది గురుత్వాకర్షణకు సంబంధించినటువంటిది, ఎందుకంటే గ్రావిటీ సంబంధించి ఇంప్లిమెంటేషన్ అవుతుంది వై బికాజ్ ఎమ్ ఇంటూ జీ కాబట్టి. ద్రవ్యరాశి యొక్క ఎస్ఐ ప్రమాణం కేజీలలో ఉంటుంది, బరువుకు సంబంధించినటువంటి డేటా అనేది న్యూటన్లో ఉండడం జరుగుతుంది. ఎస్, ఇది కూడా కరెక్టే. కాబట్టి ఏది తప్పు అంటే ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇనర్షియా. కింద వాటి లేదు జడత్వానికి ఉదాహరణ కాదు. అంటే జడత్వం సంబంధించినటువంటి మనం చూసినాం కదా, బస్సు వేగంగా వెళ్తున్నప్పుడు బ్రేక్ వేసి ముందర పడడం, ఆగి ఉన్నటువంటి బస్సు సడన్గా కనుక ముందర గుంజితే అంటే ముందరికి రేజ్ చేస్తే మనం వెనక్కి పడిపోవడం, నిశ్చల స్థితిలో ఉన్నటువంటి వస్తువు నిశ్చల స్థితిలో ఉండడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఈవెన్ మనం షేక్ చేసినప్పుడు. తర్వాత దాని నుంచి దీనికి కాంటాక్ట్ పోయినప్పుడు ఆటోమేటిక్గా కింద పడిపోతుంది. ఏది పండ్ల విషయంలో మనం చూసినటువంటి, రైట్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ సినారియోస్. ఓకే. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఆన్సర్ చేయండి. ఏది ఆన్సర్ అవుతుంది, ఏది ఉదాహరణ కాదు. నేను గ్యాప్ ఇవ్వడానికి గల కారణం మీరు ఆప్షన్స్ అన్ని చదువుతారని. బస్సు సడన్గా ఆగినప్పుడు ప్రయాణికుడు ముందరి పడతాడు, ఈ జడత్వానికి ఉదాహరణే. ఘర్షణ లేని ఉపరితలంపై శాశ్వతంగా దొర్లుతున్నటువంటి బంతి. ఎస్, ఇది కూడా కరెక్ట్. ఎందుకంటే ఫ్రిక్షన్ లెస్ కాబట్టి ఎటువంటి బాహ్య బలం అప్లై చేయనంత వరకు అది అలా వెళ్తూనే ఉంటుంది. దీనికి గల కారణం గమన జడత్వం ఉంటుంది. కార్పెట్ను కొట్టినప్పుడు దుమ్ము కింద పడిపోవడం, అది కూడా అంతే. మనకు నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు అది అక్కడనే ఉండడానికి ట్రై చేస్తుంది. సో మనం వైబ్రేషన్ చేసినప్పుడు అది బయటకు వచ్చేస్తుంది. కఠినమైన ఉపరితలంపై జారిపడి ఆగిపోయే పుస్తకం, అంటే కదులుతూ వచ్చి ఆగిపోవాలి. ఆగిపోతుంది అని అంటే అక్కడ ఏమైంది, ఆటోమేటిక్గా జడత్వం అనేది ఇంపాక్ట్ అవుతుందా, కాదు. కాబట్టి ఇది ఫ్రిక్షన్ జరుగుతుంది. ఇది ఘర్షణకు సంబంధించినటువంటి డేటా కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ ఆన్సర్. ఉదాహరణ కానిది ఏంది, ఆప్షన్ డి. వెన్ యూ షేక్ ఏ ట్రీ ఫ్రూట్స్ ఫాల్ బికాస్ ఆఫ్. సో ఇందాకనే కదా ఇదే క్వశ్చన్ కదా మనం చూసింది, ఇందాక యానిమేషన్ చూసింది. యానిమేషన్ స్క్రీన్ మీద సరిగ్గా రావట్లేవని ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు ఒక పెద్ద క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ కూడా అసలు పట్టట్లేదు దాంట్లో. అంటే మనం డిస్ప్లే పైన వేస్తే కనిపించట్లేదు కాబట్టి మనం ఇక్కడ ఏం చేసినాం అంటే ఈ యొక్క ప్లేస్లో తీసుకురావడం జరిగింది. సో చెప్పండి దీని యొక్క ఆన్సర్ ఏంటిదండి. జడత్వం కదా, ఇందులో ఏడ జడత్వం ఉంది, ఇనర్షియా ఆఫ్ రెస్ట్. ఇది సార్ ఈడ కూడా ఉంది, ఇది మోషన్లో అంటే చలనంలో ఉన్నప్పుడు ఇంప్లిమెంటేషన్ అయితే. చెట్టు పైన పండని నిశ్చల స్థితిలో ఉంటుంది కాబట్టి ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అనేది ఇక్కడ ఇంపాక్ట్ చూపిస్తుంది. కింద పడిపోవడానికి గల కారణం గ్రావిటీ. ఒకవేళ గ్రావిటీ లేకుంటే ఆ పండ్లు అక్కడనే గాలి ఎత్తునే ఉంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్, వై డూ ప్యాసింజర్స్ ఇన్ ఏ మూవింగ్ కార్ టెన్ టు జెర్క్ ఫార్వర్డ్ వెన్ ద బ్రేక్స్ ఆర్ సడన్లీ అప్లైడ్. కదులుతున్నటువంటి కార్లో ప్రయాణికులు సడన్ గా బ్రేక్ వేసినప్పుడు ముందలకు కుదుపుకు గురవుతారు. ఇక్కడ చూడండి, ఇక్కడ పర్సన్ ఏమైంది, ముందలు పడిపోతుంటాడు. ఎందుకు, సడన్ గా బ్రేక్ వేసిండు కాబట్టి. ఏమవుతుంది, పర్సన్ చలనంలో ఉన్నాడు కాబట్టి అక్కడ మనకి ఏ ప్రభావం పడుతుంది చెప్పండి, చలన మూమెంట్ అనేది మనకు రావడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిది చెప్పండి, ఆన్సర్ ఏంటిది, చలన జడత్వం. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. వస్తువును ముందర కదిలించేటటువంటి చలన జడత్వం లేదా గమన జడత్వం వలన మనకి ఇది రావడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్. కింద వాటిలో ఏది సరైనది, ఏ స్టేట్మెంట్స్ అంటే ఏ ప్రకటనలు సరైనవి చెప్పండి. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, వీటిని బట్టి ఆన్సర్ చేయండి. ఏంటిది, ద్రవ్యరాశి మరియు జడత్వం సంబంధం లేనిది. సంబంధం ఉంది కదా, ద్రవ్యరాశికి జడత్వం సంబంధం ఉంది కాబట్టి ఇది కాదు. ఎక్కువ ద్రవ్యరాశి ఉన్నటువంటి వస్తువుకు తక్కువ జడత్వం ఉంటుంది, లేదు. ఎక్కువ ద్రవ్యరాశి ఉన్నటువంటి దానికి ఎక్కువ జడత్వం అనేది ఉంటుంది. తేలికైన వస్తువు చలనంలో మార్పుకు మరింత బలాన్ని నిరోధిస్తుంది, లేదు. తేలికైన వస్తువుకు మరింత బలం అనేది ఉండదు. బరువైనటువంటి దానికి, ఎందుకంటే ద్రవ్యరాశే కదా మనకి ఇక్కడ ఇంపాక్ట్ చూపిస్తుంది. వస్తువు యొక్క జడత్వం దాని యొక్క ద్రవ్యరాశితో పెరుగుతుంది. ఎస్, ఇది కరెక్టే. సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్. ఇనర్షియా అనేది మాస్కి డైరెక్ట్గా ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇనర్షియా పెరగాలంటే మాస్ పెరగాలి.
When brakes are applied to a moving car, the car slow down, but the passenger inside tend to move forward. This happens because సో కదులుతున్నటువంటి కార్ బ్రేక్ వేసినప్పుడు కార్ నెమ్మదిస్తుంది, కానీ అందులో ఉన్నటువంటి ప్రయాణికులు ముందలు పడిపోతారు. దానికి గల కారణం ఏంటి? ఇది కూడా ఇందాక యానిమేషన్ చూసినాం కదా. చెప్పండి దీని ఒక ఆన్సర్ ఏంటిది? బోలో, ఫాస్ట్గా చెప్పాలి. ఏమవుతుంది? గ్రావిటీ వల్ల ముందరికి వెళ్తారా? గ్రావిటీ అనేది పైన కిందికి ఇంపాక్ట్ చూపిస్తుంది, సైడ్ బై సైడ్ కాదు. ఇది కాదు. ముందరికి శక్తిని ప్రయోగిస్తుంది కాదు. ప్రయాణికులకు జడత్వం ఉంటుంది, వాళ్ళు చలన స్థితిలో ఉంటారు. ఎస్, ప్రయాణికులకు జడత్వం ఉంటుంది. కార్ లోపల ఉన్నటువంటి గాలి ప్రయాణికులు ముందర నెట్టివేస్తుంది. లేదు, ఇది కాదు. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ ద రిలేషన్ బిట్వీన్ ద మాస్ అండ్ ఇనర్షియా? ఈ కింద వాటిలో ద్రవ్యరాశి మరియు జడత్వం మధ్య సంబంధాన్ని ఏది సరిగ్గా వివరిస్తుంది? మాస్ అండ్ జడత్వం. చెప్పండి దీని ఒక ఆన్సర్ ఏమవుతుంది? వర్గానికి లేదు, వర్గం ఉండదు, నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది. మాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇనర్షియా. ఇదే పాయింట్ కదా నేను జస్ట్ దీనికంటే ప్రీవియస్ క్వశ్చన్ కాక ఆ ప్రీవియస్ క్వశ్చన్లో డిస్కస్ చేసుకున్నటువంటిది. ద్రవ్యరాశి అనేది జడత్వాన్ని నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది. ఈ క్వశ్చన్ కోసం మనం స్క్రీన్ మీద వేస్తే అసలు ఏం కనిపించట్లేదు, కాబట్టి ఈ క్వశ్చన్ డిస్కస్ చేసుకుందామని ఇక్కడికి మనం రావడం జరిగింది. ఓకే, అంటే డిజిటల్ బోర్డ్ నుంచి మానిటర్ మీద రావడానికి గల కారణం ఈ క్వశ్చన్ కూడా. ఓకే, టు డిమాన్స్ట్రేట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇనర్షియా అండ్ మాస్, ఏ స్టూడెంట్ కంపేర్స్ ద డిఫికల్టీ ఆఫ్ కికింగ్ ఏ ఫుట్బాల్ వర్సెస్ కికింగ్ ఏ స్టోన్ ఆఫ్ ఈక్వల్ సైజ్. వాట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ జస్టిఫైస్ ద గ్రేటర్ డిఫికల్టీ అండ్ పొటెన్షియల్ ఇంజురీ అసోసియేటెడ్ విత్ కికింగ్ ద స్టోన్? ఇక్కడ ఏందంట, మనకు జడత్వం మరియు ద్రవ్యరాశి మధ్య సంబంధాన్ని నిరూపించడానికి ఒక విద్యార్థి అంట ఫుట్బాల్ను తన్నడంలో మరియు సమాన పరిమాణంలో ఉన్నటువంటి ఒక రాయిని తన్నడంలో కలిగే ఇబ్బందిని పోలుస్తాడంట. రాయిని తన్నడంలో ముడిపడి ఉన్నటువంటి అధిక ఇబ్బంది మరియు సంభావ్య గాయాన్ని ఏ ప్రాథమిక సూత్రం సమర్థిస్తుంది? అంటే ఏం లేదు, ఇక్కడ ఒక ఫుట్బాల్ తీసుకుంటూ ఇక్కడ ఒక రాయి తీసుకుంటూ ఒకే సైజు ఉంది. ఫుట్బాల్ దంతేనే ఈజీగా ఎగిరిపోయింది, అంతే ఫోర్స్తో మనం బాల్ దంతే మనోని కాలి ఇరుగుతుంది. ఓకే, అయితే ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఏ ప్రాథమిక సూత్రం సమర్థిస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయమంటుండు. సో ఎక్స్ప్లెయిన్ చేసేయండి. ఎందుకంటే ఇక్కడ మనం రాయికి అనువర్తించబడినటువంటి బలం ఏదైతే ఉంటుందో దాని పరమాణువులు కలిపినటువంటి అభికేంద్ర బలాన్ని అధిగమించడానికి సరిపోదు. ఎందుకంటే మనం అప్లై చేసినటువంటి ఫోర్స్ అనేది దాని మూమెంట్కి సరిపోదు, అదే ఫుట్బాల్కి సరిపోతుంది. బికాజ్ ఆఫ్ మనం అప్లై చేసినటువంటి ఫోర్స్, దీని యొక్క ద్రవ్యరాశి తక్కువ, దీని యొక్క ద్రవ్యరాశి ఎక్కువ. రాయి యొక్క ద్రవ్యరాశికి ఫుట్బాల్ యొక్క ద్రవ్యరాశికి చాలా వేరియేషన్ ఉంటుంది. కాబట్టి మనం అప్లై చేసినటువంటి ఫోర్స్ ఏదైతే బలం ఉంటుందో అది దాన్ని పరమాణువులు అంటే ఆ యొక్క బంతి యొక్క పరమాణువులు కదిలించడానికి సరిపోతుంది, కానీ అదే రాయి యొక్క పరమాణువులను కదిలించడానికి సరిపోదు. ఓకే, సో దిస్ ఈస్ ద మెయిన్ డేటా. మిగిలినంతా కూడా చదువుకోండి, కానీ అవి కూడా ఇంప్లిమెంటేషన్ అయితే అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ట్రూ అబౌట్ మాస్? ఈ కింద వాటిలో ద్రవ్యరాశి గురించి ఏది సత్యము? ఓకే, చూడండి ఒకసారి ద్రవ్యరాశికి సంబంధించినటువంటి దాంట్లో ఏది సత్యము చెప్పండి. ద్రవ్యరాశి అనేది వస్తువు యొక్క జడత్వం యొక్క కొలత. ఎస్, ఇప్పటిదాకా ఇదే కదా మనం మొత్తుకుంది. ద్రవ్యరాశి జడత్వం, ద్రవ్యరాశి జడత్వము. బరువు ఒకే తిరిగి ఉంటుందా? మాస్ వెయిట్ ఉండదు. మాస్ వెయిట్ అంటే ఎం ఇంటూ జీ, ఇంకా గ్రావిటీ కూడా యాడ్ అవుతుంది, కాబట్టి ఇది కాదు. బలం యొక్క కొరత, బలం ద్రవ్యరాశిని వస్తువులపై అప్లై చేసేటటువంటి బలం, సో ఇది కాదు. స్థానంపై ఆధారపడి ఉంటుంది, కాదు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. If the kinetic energy of a moving body is 450 joules and its velocity is 15 meter per second, then mass of the body is. కదిలే వస్తువు యొక్క గతిశక్తి ఎంత అంట? 450 అంట. దాని యొక్క వేగం అంట 15 మీటర్ పర్ సెకండ్ అయితే వస్తువు యొక్క ద్రవ్యరాశి. సో ఫార్ములా ఏంటిది? ఆఫ్ ఎం వి స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 450. ఓకే, సో ఇది అవతలకి వెళ్ళిపోతే ఎం ఇంటూ వి స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 900. ఎందుకంటే 450 ఇంటూ 2 900 కదా. ఇది 15 కదా, 15 ఎం ఇంటూ 15 ఇంటూ 15 దట్ ఈక్వల్స్ టు 900. ఓకే, సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసేయండి. సో 15 225. సో ఎం ఈక్వల్స్ టు 900 బై 225. సో దీనికి ఇది క్యాన్సిల్ అయిపోతే మనకు 4 అనేది వస్తుంది. సో ఎంత? 4 kg. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ అదేవిధంగా ఆర్ఆర్బి 2026 పాయింట్ ఆఫ్ లాస్ట్ 10 yearsలో ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో అడిగినటువంటి జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు తెలుగు మీడియం పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అందుబాటులో ఉంటుంది. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి. ఏ బాడీ weighs 60 kg weight on the surface of the moon.
what will be the mass and weight respectively of the body on the surface of the earth? Take the value of g on earth is 10 meter per second square. So this is the important question, స్టార్ మార్క్ తీసుకోండి. సో చంద్రుడి ఉపరితలంపై ఉన్నటువంటి ఒక వస్తువు అంట 10 కేజీల వెయిట్ అనేది ఉందంట. అయితే మనకి ఇక్కడ భూమి ఉపరితలంపై వరుసగా ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశి మరియు బరువు ఎంత అంటే మనకి ఇక్కడ చంద్రుని పైన బరువు ఇచ్చిండు, భూమి పైన బరువును కనిపెట్టమంటుండు, ఆయన దాంతోపాటు భూమి పైన ద్రవ్యరాశిని కనిపెట్టమంటుండు. సో మనకు భూమి పైన ఉన్నటువంటి బరువు, మనకు చంద్రుని పైన ఉన్నటువంటి బరువు అంటే 1/6 టైమ్స్ కదా, అంటే ఇది 6 అయితే ఇది 1 అవుతుంది, ఇది 60 అయితే 6 36, ఇది 360 అవుతుంది. ఇది 360 ఏంటిది వెయిట్, 360 వెయిట్ ఇంకో ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ 10g అప్లై చేయమన్నాడు. సో దీని ఫార్ములా ఏంటిది m ఇంటూ జీ, ఇక్కడ కూడా m ఇంటూ జీ. సో ఇక్కడ g వాల్యూ ఎంత 10 కదా, సో 360/10 అప్లై చేసి 36 వస్తే 36 కేజీ అనేది మాస్ అనేది రావడం జరుగుతుంది. సో మాస్ ఎంత 36 కేజీ, వెయిట్ అనేది 360 కేజీస్ ఫర్ ఎర్త్. ఓకే, సో ఆన్సర్ ఇన్ ద ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఏ 96 kg astronaut is standing on the earth. What is his weight on the moon? ఓకేనా, సో 96 కేజీలు ఉండేటటువంటి ఒక ఆస్ట్రోనాట్ అంట భూమి పైన నిలబడ్డాడంట. అదే వ్యక్తి మనకు చంద్రుడి పైకి వెళ్తే అతని బరువు ఎంత ఉంటుంది, భూమి యొక్క గ్రావిటీ మనకి ఇక్కడ 10 అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఆన్సర్ చేసేయండి. సో ఇక్కడ మనకు 96 కేజీ వెయిట్ ఇవ్వలే, మాస్ ఇచ్చిండు. సో 96 ఇంటూ 10 దట్ ఈక్వల్స్ టు 960 వెయిట్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, 960 వెయిట్ అంటే న్యూటన్లోకి వచ్చేస్తుంది. ఓకే, 960 న్యూటన్. సో ఇప్పుడు మనకు కావాల్సింది చంద్రుడిపై అతని బరువు. సో 960/6. సో 6 ఒకట్ల 6 ఒకట్ల 6 36, 6 సో 16 అండ్ ఇక్కడ 0 160 న్యూటన్. సో ఆన్సర్ ఏంటి దాని ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఎంత బరువు ఉంటాడండి చంద్రుడి పైన 160 న్యూటన్ ఉండడం జరుగుతుంది. ఇది మాస్ మాత్రమే, ఇట్ ఈస్ నాట్ వెయిట్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ ఫర్ ద మాస్ అండ్ వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. వెయిట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి మరియు బరువుకి కింది ప్రకటనలో ఏది సరైంది. మాస్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది, వెయిట్ అనేది వేరియబుల్ ఉంటుంది. బోత్ మాస్ అండ్ వెయిట్ ఆర్ కాన్స్టెంట్. మాస్ అనేది వేరియబుల్, వెయిట్ అనేది కాన్స్టెంట్. మాస్ అండ్ వెయిట్ ఆర్ వేరియబుల్. ఎప్పుడైనా సరే మాస్ అనేది స్థిరంగా ఉంటుందండి, వెయిట్ అనేది చంద్రునిపై ఒక తిరుగు ఉంటుంది, భూమిపై ఒక తిరుగు ఉంటుంది, మార్స్ పై ఒక తిరుగు ఉంటుంది, వీనస్ పైన ఒక తిరుగు ఉంటుంది, దాంతోపాటు సన్ పైన ఒక తిరుగు ఉంటుంది. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క తిరుగు ఉండడం జరుగుతుంది. కాబట్టి సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. సరైంది అడిగింది కదా, ఏది సరైంది. సో ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్. ఈ కింది ప్రకటనలో ఏది సరైనది. సో చెప్పండి ఏది సరైంది. బరువు మరియు ద్రవ్యరాశి యొక్క SI యూనిట్లు ఒకటే. సో వెయిట్ నేమో న్యూటన్లో కొలుస్తారు, మాస్ని కేజీలో కొలుస్తారు. రెండు సమానమా? కాదు. వెయిట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ గ్రావిటీ. గ్రావిటీ పైన వెయిట్ అనే సంబంధం ఉండదా? వెయిట్ అంటేనే మాస్ ఇంటూ గ్రావిటీ కదా, కాబట్టి ఇది కూడా కాదు. ద్రవ్యరాశి అనేది చేంజ్ అవుతుంది, లొకేషన్ సంబంధం లేకుండా అయినా మారదు. మాస్ అనేది చేంజ్ అవ్వదు. మాస్ అనేది వస్తువులోని పదార్థం. ఓకే, సో ఇది కరెక్ట్. అమౌంట్ ఆఫ్ మ్యాటర్ అనేది మనకి ఇక్కడ మాస్ మనం తీసుకుంటాం. ఎస్, సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతోటి మనకి ఏమైపోయింది, డైరెక్ట్గా మాస్ అనేటటువంటి టాపిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం చేయబోతున్నాం ఏం టాపిక్ చెప్పండి. నెక్స్ట్ మనం చేయబోతున్నాం ఫోర్స్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది, పిచ్చి లేచిపోద్ది మీకుగా. దానికోసం సిద్ధంగా ఉండండి. ఇదంతా కూడా థియరీ క్లాస్ కాబట్టి అంత బోరింగ్గా ఉంటుంది, నాకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే చెప్పిన క్వశ్చన్ ఎన్నోసార్లు డిస్కస్ చేసుకున్నాము. లేసర్ దాంట్లో యూనిక్ క్వశ్చన్స్ అంటే మనకి వాటికి ఇప్పుడు ఫోర్స్ కూడా లాస్ట్లోకి వచ్చేది. బట్ ప్రతి క్వశ్చన్ కూడా మీకు ఐడియా ఉండాలన్న ఉద్దేశంతో ఇక్కడ మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా యొక్క NTPC గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. జస్ట్ 499 రూపీస్కే మీకు కావాల్సినటువంటి కంటెంట్ అయితే అందుబాటులో ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు డేటా అయితే అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎవరికైతే మార్క్ టెస్ట్లు కావాలంటున్నారో వాళ్ళందరూ కూడా యొక్క టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. గ్రూప్ డి లెవెల్ 1 సంబంధించినటువంటి డేటా, ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ రాయండి, మీకు నచ్చితేనే ఈ యొక్క టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నెక్స్ట్ వీడియో మార్క్ రెడీతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.